ఎదుటివాడికి గాయపరిచేవి, బాధ కలిగించే మాటలు ఒకవేళ మాట్లాడితే క్షమించమని వేడుకుందాం దేవుడి దగ్గర ఈ రోజున. అయ్యా! నేను మాట్లాడే మాట ఎదుటివాడికి గుచ్చుకోకూడదు. ఏ మాటలు మాట్లాడాలో తెలుసమ్మా? ఎదుటివాడికి మేలు కలిగే మాట, ఎదుటివాడికి క్షేమం కలిగే మాట మాట్లాడాలి. అంతేగాని ఎదుటివాడు ఆనందించే మాట మాట్లాడాలి. కాబట్టి ఎప్పుడు కత్తిపోటు లాంటి మాటలు రానివ్వకండి. అత్తలైనా, కోడళ్ళైనా, ఎవరైనా, ఎవరైనా ఎదుటివాడిని గాయపరిచే హక్కు నీకు లేదు. పైగా నువ్వు సంఘానికొచ్చి ఎంత ఉద్ధరించినా, నీ సంఘానికొచ్చినోడు ఉద్ధరించిన పరిస్థితి దేవుడికి నచ్చదు. ఇంటి దగ్గరేమో కత్తిపోటు లాంటి మాటలు, ఇక్కడికొచ్చి స్తోత్రం, స్తోత్రం, ఏం స్తోత్రం? ఏం స్తోత్రం? ఇంటి దగ్గరేమో హింసించేస్తున్నావు, ఇంటి దగ్గరేమో బాధలు పెట్టేస్తున్నావు. ఇంటి దగ్గర కాదు, సమాజంలో కూడా చాలా మందికి పలానా వ్యక్తి మాటలు నిజంగా గాయపరచబడ్డ పరిస్థితులు ఉంటాయి సంఘంలో. ఆయన మాట్లాడిన మాటలు గుచ్చుకున్నట్టున్నాయండి అనిపిస్తాయి. ఎప్పుడు మన మాట ఎదుటివాడిని ఆనంద పెట్టాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి.